పూర్తి చేసుకుందాం. ఎస్పీ గారికి పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ నారాయణ గారికి తీసుకుంటా ఉన్నాను. అందరికీ నా ధన్యవాదాలు. పోస్టర్ను ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి అంకితం కావాలని ఈ పోస్టర్ ఊరు మనం నిరంతరం మొక్కలు నాటి పెంచే కార్యక్రమంలో ఉండాలని. ఇంకొక విషయం జీవకోటికి ప్రాణాధారం చెట్లు మీకు అందరికీ తెలుసు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు నెల్లూరు కనపడాలి. అన్ని చోట్ల చూస్తున్నాం. సంతోషం. మీ సంతోషాన్ని కాదనలేం, కానీ అలాంటి వాతావరణంలో మనం అందరం కలుసుకున్నాం. ఈ వనాన్ని చూస్తే మీ మనసు మమేకమై ఈ ప్రకృతి కూడా పులకరించింది. మిమ్మల్ని అందించే మంచి ఆక్సిజన్ అందించే బృహత్తర కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పి 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు. అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి. నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్లు తాగకుండా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే చెట్లు ఉండాలి. చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడదంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఒక పిలుపిచ్చారు. రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేసాం. నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో 21.7%, ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మనం నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35%. ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ని మనం రీచ్ అవుతాం. ఏం పిల్లలు నాడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని? గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగర వనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని వీటిని ఎలా డెవలప్ చేయటం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 250 ఎకరాలు, ఒక 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్నే విజిట్ చేసి వచ్చాను. దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాళ్ళకి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ చేయమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం. టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ గారు చెప్పారు,
వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్కు నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికి హామీ ఇస్తూ